అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. భక్తులందరికీ కూడా అందరూ ఈ యొక్క తొలి ఏకాదశి అనగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ అష్ట ఐశ్వర్యాలతోనూ దినదినము అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి అన్నది మనకు భారతదేశంలో మొట్టమొదటి తొలి పండగ. ఏమిటి, ఎన్నో పండగలు ఉన్నాయి కదా. ఈ యొక్క తొలి ఏకాదశిని తొలి పండగ అంటున్నారు అంటే వాస్తవంగా చెప్పాలంటే మనకు యుగాది ప్రారంభం అయిన తర్వాత, యుగాది అంటే మొత్తం సృష్టి అంతా ప్రారంభమై ప్రకృతి అంతా కూడా ప్రారంభమైన తర్వాత, ఆ తర్వాత వచ్చేటువంటి మొదటి పండుగ తొలి ఏకాదశి. తర్వాత మధ్యలో వచ్చినవి ఆ తర్వాత ప్రారంభమైనటివి. రాను రాను క్రమక్రమంగా ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కరిని కాలానుగుణంగా పండగలుగా మనం చేర్చుకోవడం జరిగింది తప్ప సృష్టి ప్రారంభం నుంచి ఉగాది అయిపోయిన తర్వాత వచ్చేటువంటి దక్షిణాయన ప్రారంభం, సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రారంభమైన తరువాత వచ్చే అటువంటి మొట్టమొదటి యొక్క పండగ తొలి ఏకాదశి. సూర్య భగవానుడు దక్షిణాయనంలోకి ప్రారంభమైన పిదప ఈ పండుగ ప్రారంభమవుతుంది. మొత్తం మీద ఉగాది తర్వాత వచ్చేటువంటి తొలి పండుగ ఇది. మొదట భూమి ప్రారంభమై సృష్టి ప్రారంభమైనటువంటి క్రమంలో మొదటి పండుగ అనేది ఏకాదశి, అందుకనేసి తొలి పండుగ. ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణని పూజించడం అనేది శ్రేష్టం, ఉత్తమం. తర్వాత ఈ తొలి పండుగ ఏమిటి అంటే ప్రకృతిని మళ్ళీ రైతులందరూ కావచ్చు, ప్రజలందరూ కావచ్చు, ఒక మాటలో చెప్పాలి అంటే పాడి పంటలన్నింటినీ కూడా ఆడుతూ పాడుతూ ఏరువాక పూర్ణిమ అంటాం కదా, జ్యేష్ఠ మాస పౌర్ణమి నుంచి పాడి పంటలలో మునిగి తేలుతూ ఉంటారు. అందరూ కూడా అనేక రకరకాలైనటువంటి పంటలను వేస్తూ వరి లేదా ఇంకా అనేక రకాలైనటువంటి మనిషి జీవన ప్రక్రియలో, జీవన క్రమంలో ఇవన్నీ కూడాను ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఆడుతూ పాడుతూ ప్రారంభ దశలో జరుపుకునేటువంటి తొలి పండుగ లక్ష్మీనారాయణని ఎందుకు మనము జరుపుకుంటాము అంటే మనం ఏవైనా అన్ని కూడా చేయడానికి మనకు ఆర్థిక పరంగా బాగుండాలి కాబట్టి, ఆర్థిక పరంగా కలిసి రావాలి కాబట్టి, అందుకనేసి ఈ యొక్క తొలి ఏకాదశి అనే పండుగను మనకు తెలుగులో ఏకాదశి, ఇది మనకు ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థము. ఇది రెండు విధాలా చూపిస్తుంది. సక్సెస్, అభివృద్ధిని కలగచేసేటువంటి రోజు అని. ఈ రోజున మనము పొద్దున్నే సూర్యోదయం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేసుకొని, శనివారం, అందులో శనివారం రావడం కూడా విశేషము, ఏకాదశి రావడం కూడా ఇంకా విశేషము. తలస్నానం చేసుకొని ఈ రోజున ఉప్పుతోటి దిష్టి తీసేసుకొని, ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఉప్పుతోటి దిష్టి ఎందుకు తీయాలి అంటే ప్రకృతి యొక్క దృష్టి దోషాలు కావచ్చు, నెల దృష్టి కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా పూర్తిగా వైదొలిగిపోతాయి. ఆ తర్వాత ఈ రోజున విశేషంగా తులసి మాలను అల్లి లేదా తులసి ఆకులతో కానీ లేదా తామర పూలతో కానీ లక్ష్మీనారాయణను పూజిస్తూ ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే ఈ మూల మంత్రాన్ని, ఈ యొక్క గాయత్రి లక్ష్మీ యొక్క మూల మంత్రాన్ని, లక్ష్మీనారాయణ మూల మంత్రాన్ని పఠించుతూ ఆ తులసి ఆకుతోటి పూజ చేయడము లేదంటే తామర పుష్పాలతో కానీ పూజ చేయడం వల్ల
ఈ రోజు నుంచి అందరికీ కూడా ఆర్థిక పరంగాను కలిసి వస్తుంది. విశేషమైనటువంటి అభివృద్ధి చెందుతారు. అనేక విధాలు కూడా ప్రశాంతమైనటువంటి మనశ్శాంతితో కూడుకున్నటువంటి అభివృద్ధి కలుగుతుంది. తర్వాత అంతకంటే ముఖ్యంగా ఏం చేయాలి అంటే, సాక్షాత్తు ఆ వైకుంఠంలో లక్ష్మీదేవి ఆ యొక్క మహావిష్ణువుకి పాదసేవ చేస్తూ ఎలా ఉంటుందో అదే విధంగా ఈ రోజున శనివారం కూడుకొని తొలి ఏకాదశి కాబట్టి కుటుంబమంతా కూడా అభివృద్ధి చెందడానికి, భార్య యొక్క పొరపాట్లు తప్పొప్పులు అన్నీ కూడా ప్రక్షాళన కావడానికి, తర్వాత భర్తను ఏలేనాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ పట్టి పీడిస్తూ ఉన్నట్టయితే ఈ రోజున భార్య భర్తకు పాదసేవ చేయడం కానీ, లేదా పాద పూజ చేయడం కానీ, లేదా పాద పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం ఈ రోజున తనకు భర్తకి పాదాలను నొక్కుతూ, పాదాలను విసుకుతూ, ఆ పాదాలను వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ తన భర్తకు పాదసేవ ఎప్పుడైతే చేస్తుందో ఆ కాళ్ళల్లో కానీ తన శరీరంలో కానీ పట్టి పీడిస్తున్నటువంటి ఆ శని కూడాను తట్టుకోలేక తన భర్తను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ స్త్రీకి అంత శక్తి ఉంటుంది. అందుకే మహాలక్ష్మి ఎల్లప్పుడూ కూడా తన భర్త అయినటువంటి పతియే ప్రత్యక్ష దైవమని ఆ యొక్క మహావిష్ణువుని లక్ష్మీదేవి మహాలక్ష్మిని ఎప్పుడు కూడా అనునిత్యము పాదసేవ చేస్తూనే ఉంటుంది. యుగాలు కూడా తన భర్తకి పాదసేవ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల శని ఎవరిని కూడా పట్టలేడు, పట్టి పీడించలేడు. పట్టి పీడిస్తూ ఉన్నా కూడా ఆ మహాలక్ష్మి సాక్షాత్తు తన భర్తకు అష్టదరిద్రం అనొచ్చు, దరిద్రం అనొచ్చు, నెగటివ్ అనొచ్చు, లేదంటే అష్ట కష్టాలు అనొచ్చు, లేదా రకరకాలుగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలేనాటి శని అని, లేదంటే శత్రు బాధలు, అలాగే నరదృష్టి, ఈ యొక్క శని బాధలు ఇవన్నీయే కాకుండా తన భర్తకు సైన్స్ ప్రకారంగా కూడా ఆరోగ్యపరంగాను తన భర్త సంపూర్ణంగా ఆరోగ్యపరంగా కూడా ఉంటాడు. ఎందుకంటే తన పాద సేవలో తన నరాలన్నీ కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. అందుకు తన భర్త ఆరోగ్యంగా ఉంటాడు, సంపూర్ణ ఆయుష్వంతుడై ఉంటాడు. దానితో పాటు ఆ యొక్క సాక్షాత్తు మహాలక్ష్మి పాదసేవ చేసినట్టుగా ప్రతి స్త్రీ తన భర్తకు పాదసేవ చేయడం వల్ల తనకు పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క శని యొక్క ప్రభావం అంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా ప్రక్షాళన జరిగిపోతుంది. తను పవిత్రుడు అవుతాడు, తన భర్త ఆరోగ్యవంతుడవుతాడు, ఆయుష్యవంతుడవుతాడు, అలాగే పవిత్రుడు అవుతాడు. తను సంపూర్ణమైనటువంటి తేజవంతుడవుతాడు. అన్ని విధాల కూడా తను ఆరోగ్యపరంగాను బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల, తను యాక్టివేషన్ అవ్వడం వల్ల మంచి తెలివితేటలు, ఆరోగ్యము, అలాగే తను ప్రతి పనిలోనూ నైపుణ్యంగా చేయగలుగుతాడు. వ్యాపార అభివృద్ధి కానీ తను చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇటు తనకు అష్టదరిద్రం అంతా కూడా వైదొలిగిపోయింది కాబట్టి తను ఐశ్వర్యవంతుడవుతూ ఉంటాడు, అష్టైశ్వర్యవంతుడవుతూ ఉంటాడు. అంటే అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆ ఇల్లు దినదినము తిరుగు లేకుండా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆటంకాలు లేకుండా అన్ని విధాల కూడాను ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను కుటుంబం అంతా కూడాను కలిసి దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు. 3 పువ్వులు 6 కాయల్లా వాళ్ళు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే ప్రతి స్త్రీ కూడా తన భర్తకి పాదసేవ చేయాలి. ఇందులో రీజన్ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి. చిన్నపిల్లలందరూ కూడా తల్లిని ప్రేమించాలి,
గౌరవించాలి, పూజించాలి. తల్లి తన భర్తను గౌరవించాలి, ప్రేమించాలి, పూజించాలి. ఇదే సేవ. అప్పుడు తన భర్త దైవాన్ని పూజించాలి, ఆరాధించాలి, నమ్మాలి. భక్తితో, నమ్మకంతో కూడిన భక్తితో ఆయన చేసినట్టయితే అది రీజన్గా, సక్రమంగా ప్రపంచమంతా కూడాను భారతదేశం అంటే ఇది అన్నది ప్రపంచానికి కూడా తెలియచేయడం. భారతీయులు అందరూ కూడాను దేవతలే అన్నట్టుగా ప్రపంచానికి చాటి చెప్పడం అనేది మన యొక్క భారతదేశ హిందూ ధర్మం. ఇదే తొలి ఏకాదశి. అందరూ కూడా ఈ ఏకాదశి రోజున ఆ యొక్క లక్ష్మీనారాయణ పూజించి భర్తకు సేవ చేసుకోండి. మీకు పట్టిన దరిద్రము పోతుంది, భర్తకు పట్టినటువంటి దరిద్రము పూర్తిగా వైదొలిగిపోతుంది. కుటుంబం అంతా కూడాను అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాల, సర్వ విధాల కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఆ స్త్రీ మహాలక్ష్మి అవుతుంది, తన భర్త మహావిష్ణువు అవుతాడు. వాళ్ళ సంతానం కూడాను మంచి అభివృద్ధి సంతానము, వంశాభివృద్ధి సంతానము అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి సంతానము కలుగుతుంది. భార్య చేసే, ఆ భర్తకు చేసే సేవ తన పిల్లలకి జ్ఞానాన్ని కలగచేస్తుంది, అభివృద్ధిని కలగచేస్తుంది, ఐశ్వర్యాన్ని కలగచేస్తుంది, క్రమశిక్షణ అంటే ఏమిటో కూడా నేర్పిస్తుంది. ఇలా అన్ని విధాల కూడా ప్రకృతి నియమం ప్రకారంగా ఈ రోజున మీరు చేసే ఈ పని ప్రపంచానికే కాకుండా, అంటే మీరు చేసే ఆ పని వల్ల పిల్లలంటే ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అది ఆదర్శం అవుతుంది. తల్లిని అప్పుడు ప్రేమించడము జరుగుతుంది. అలాగే భర్త కూడా భార్యను ప్రేమించడము జరుగుతుంది. ఎంతో సంతోషపడతాడు భర్త కూడా. ఆ భర్త భార్య కోసం ప్రాణాలైనా కూడా ఇవ్వడానికి వెనుకాడడు. ఇది ప్రకృతి యొక్క ధర్మం. ఈ యొక్క తొలి ఏకాదశి అందరి జీవితాలలో నూతనమైనటువంటి మార్పు తీసుకురావాలి. ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి పరంగాను, ఐశ్వర్య పరంగాను ఇక నుంచి దినదినము అభివృద్ధి చెందాలి. ఆ చంద్రుడి వలె, చంద్రుడు పౌర్ణమి వరకు ప్రతిరోజు ఎలా దినదినము అభివృద్ధి చెందుతున్నాడో అలాగే ప్రతి కుటుంబం కూడా ఆర్థిక పరంగా దినదినము అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యవంతులై వర్ధిల్లాలని కోరుకుంటూ సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క తొలి ఏకాదశి అందరికీ కూడా కొత్త జీవితాలను తీసుకొస్తుంది, ప్రారంభమవుతుంది కూడాను. ప్రపంచంలో మార్పు రావాలి. ఆ మార్పు అనేది మన యొక్క నడవడిక ద్వారానే ప్రపంచమే మార్పు అనేది జరుగుతుంది. అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. సర్వే జన సుఖినో భవంతు.